తెలంగాణలో మహిళలకి ఆర్టీసీ బస్సులు అని చెప్పేసి ఓ చక్కటి విధానం పెడితే, అంటే ఏ బస్సులోనైనా ఎక్కేయచ్చు మహిళలు, వాళ్ళకి మాత్రం మహాలక్ష్మి అనే ఒక పేరుతో టికెట్ ఇస్తారు ఫ్రీ అని చెప్పేసి వాళ్ళు పెడితే, కాంగ్రెస్ గవర్నమెంట్ పెడితే, దాన్ని కండక్టర్లు తినేయడానికి వాడుకుంటున్నారన్నటువంటి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఒక పర్సన్ సజ్జన్నార్ని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ చెప్పినటువంటి దాంతో బయటకు వచ్చింది. సాధారణంగా ఈ టికెట్లని ఏంటంటే ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఇప్పుడు కాంట్రాక్టర్ అంటే మగాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు టికెట్లు, 0 టికెట్లు ఇచ్చేసేసి డబ్బులు తీసుకుంటున్నారట. ఇట్లాగా 4 బస్సుల్లో నేను వెళ్ళినప్పుడు ఇచ్చి, నేను అదేంటనే టికెట్ మామూలుగా చూసుకొని జేబులో పెట్టేసుకుంటాం, అట్లాంటిది ఆ టికెట్ చూసుకుని అడిగితే అయ్యో పొరపాటు అయ్యింది అని చెప్తున్నారు. ఒకసారి అయితే పొరపాటు అంటాము, కానీ 4 సార్లు ఇట్లా జరుగుతుంది అంటే ఆర్టీసీ బస్సులలో తరచూ ఇట్లాగే జరుగుతుంది. అనేక మంది కండక్టర్లు ఎవరైనా చూస్తే తప్పించి, లేకపోతే ఈ టికెట్లే ఇచ్చేస్తున్నారు, మహిళలకు ఇచ్చే టికెట్లే మగాళ్ళకి ఇచ్చేసేసి ఆ డబ్బులు మగాళ్ళకి టికెట్లకి పెట్టే డబ్బులు కూడా వాళ్ళు తినేస్తున్నారు ఆర్టీసీకి లేకుండా అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. వెంటనే సజ్జనార్ దీని మీద సీరియస్గా స్పందించారు, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. నెటిజన్ చేసినటువంటి ఆరోపణతో టికెట్ చించేసి ఇంకో టికెట్ ఇస్తున్నారట. అట్లా అడిగితే దీనికి స్వయంగా తనకు జరిగిన అదే అనుభవాన్ని చెప్పేటప్పటికి దీని మీద టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ మొత్తం వ్యవహారం మీద విచారణకి ఆదేశించారు. ఈ స్కీమ్లో తేడా రాకుండా చూస్తాం అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.